తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. చెప్పండి, నిజం చెప్పండి. ఆ కారు వ్యాను ఎవరిచ్చారో చెప్పండి. రికార్డు చేయండి. సార్, ఏపీకే 7942 ఏపీకే 2500 కారు వ్యాను గోవర్ధన్ రావు ఇచ్చినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు సార్. వెరీ గుడ్. గోవర్ధన్ రావు. అయ్యో నా లంగా ఇవ్వరా, బొట్టు పెట్టి నా బా జ్యోతి కోతి కౌపన శారదా, ఏమిటమ్మా ఈ అల్లరి? అబ్బాయి కాళహస్తి, ఇదేమి వాళ్ళకన్నా ముక్కోటి దేవతలకి మొక్కుకుంటే పుట్టిన ఒక్కగానొక్క బిడ్డవి, నలుగురు చెల్లెళ్ళకి అన్నవి, ఇదేం పోయే కాలరా? ఆడపిల్లల మధ్య పెరిగి మరీ ఆడంగి వెతం అయిపోతున్నావు. ఇచ్చే ఎవరు వాళ్ళకి? ఆపండి, లోపల బండి. శ్యాంబాబు, నువ్వు పైకి రా. ఏమిటి స్పీడ్ శ్యాంబాబు, హడావుడిగా వచ్చావు? టైగర్ రాస్ ముఠాకి మనం కారు కానీ ఇచ్చాం కదా, ఎస్పీ బ్రహ్మనాయుడు బందిపొట్లు సహా వాటిని కూడా పట్టుకున్నట్ట. వాళ్ళేమో ఆ రెంటిని మీరు ఇచ్చారని వాంగ్మూలం ఇచ్చారట. ఇస్తే ఏమవుతుంది? నేను పిడకలు కొట్టి పైకొచ్చిన వాడిని కాదయ్యా, ఈకలు నొక్కొచ్చిన వాడిని. చెప్పించిన బ్రహ్మనాయుడిని ఏం చెయ్యాలో, చెప్పిన బందిపోట్లను ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. శివరామని గొప్ప లాయర్ సిటీలో కొత్తగా వచ్చాడట. అతను మర్డర్ చేసిన వాళ్ళను కూడా మల్లెపూలా కాపాడేస్తున్నాడట. ఒకసారి అతను కలుద్దాం. హలో మిస్టర్ బ్రహ్మనాయుడు, హౌ ఆర్ యూ? సీరియస్ గాను సిన్సియర్ గాను పనిచేయటం మాకు తెలుసులేవా. నువ్వు ఉంటున్న ఊరికే కొత్తగా వచ్చిన స్నేహితుడిగా రిసీవ్ చేసుకోవచ్చుగా. ఇది ఎస్పీ బ్రహ్మనాయుడు గది, నీ స్నేహితుడి గది కాదు. కొట్టావు. నేరస్తుల్ని లాఠీలతోనూ ఫ్రెండ్స్ మాటలతోనూ కొట్టవు నీకు అలవాటేగా. ఇంతకీ ఏం పని మీద వచ్చావు? నీకు తెలుసో తెలీదో, మీ పోలీసులు టైగర్ రాస్ ముఠాకి సిటీలో పెద్ద మనిషి గోవర్ధన్ రావుకి సంబంధం ఉందని కేసు పెట్టారట. నీకు తెలుసో తెలీదు, ఆ కేసు ఫైల్ చేసింది నేనే. నీకు తెలుసో తెలీదో, అతను నేరస్తుడు కాదు అని ప్రూవ్ చేయబోతున్న డిఫెన్స్ లాయర్ని నేనే. నీకు తెలుసో తెలీదు, అతను నేరస్తుడు అని నిరూపించబోతున్నాను. మీ పోలీసులకి ఇంతకంటే ఎక్కువేం తెలుసులే. పట్టుకున్న ప్రతి మనిషిని నేరస్తుడని నమ్మి శిక్షించాలని చూస్తారు. ఈ మాత్రం దానికి కోర్టు దాకా వెళ్ళడం ఎందుకు? ఇక్కడే పరిష్కరించుకోవడం మంచిది. ఇది స్నేహితుడిగా నేనిచ్చే సలహా. మిస్టర్ శివరాం, నీతికి న్యాయానికి ధర్మానికి యువతల వైపునున్న నన్ను అవతల వైపుకు లాగడానికి ప్రయత్నించకు. లెట్స్ మీట్ ఇన్ ద కోర్ట్, ఓకే? దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. ఈశ్వరుడి మీద, బ్రహ్మదేవుడి మీద, శ్రీ మహావిష్ణువు మీద, స్వామి శరణమయ్యప్ప మీద. మిస్టర్ గోవర్ధన్ రావు, దేశంలో 3 కోటి దేవతలున్నారు. పేర్లు పూర్తయ్యేసరికి 30 రోజులు పడుతుంది. కోర్టు వారి టైం వేస్ట్ చేయకండి. అలాగే దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. మీ కుమార్తె కారు, కుమారుడు వ్యాను టైగర్ దాస్ ముఠా వాళ్ళు ఉపయోగించుకుంటుండగా పట్టుబడ్డ సంగతి మీకు తెలుసా? అవి దొంగిలించబడ్డవి అని నాకు తెలుసు. అయితే పోలీసుకి ఎందుకు రిపోర్ట్ చేయలేదు? శివుడాజ్ఞ లేనిదే చేవైనా చావదు అని నా సిద్ధాంతం. నా పిల్లలవే అయితే అవే తిరిగి వస్తాయిలే, దీనికి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఎందుకు అని మానుకున్నాను. దర్శాలు యువర్ ఆనర్, ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన ఎస్పీ బ్రహ్మనాయుడు గారిని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. మీ పేరు? బ్రహ్మనాయుడు. కానీ మిమ్మల్ని అందరూ రావణ బ్రహ్మ అని ఎందుకు పిలుస్తుంటారు? పిలవడానికి ఏముందండి, ఎవరిష్టం వాళ్ళది. మాట వరుసకి ఇప్పుడు మిమ్మల్ని మాయల ఫకీరు అని నేను పిలుచుకుంటాను. కేసుకు సంబంధించిన ప్రశ్నలు వేయాలి డిఫెన్స్ వారు. ఎస్ యువర్ ఆనర్. మిస్టర్ బ్రహ్మనాయుడు, టైగర్ దాస్ ముఠాతో ఏ సంబంధం లేని గోవర్ధన్ రావు గారిని
మీరు వ్యక్తిగతమైన పగతో అరెస్ట్ చేశారు అని నేను అంటున్నాను. అందుకు మీరేమంటారు? మరోసారి మిమ్మల్ని లా చదవమంటాను. గోవర్ధన్ రావు గారిని ఏ ఉద్దేశంతో అరెస్ట్ చేశారు? బందిపోట్లు ఉపయోగించిన కారు వ్యాను ఆయనవే కనుక. అవి ఆయనవి కావు, వారి కుమార్తెకు కుమారునికి సంబంధించినవని ఇంతకు ముందే వారు విన్నవించారు. ఆయన కుమారుడికి బహుమతిగా ఇచ్చాడో కుమార్తెకు బహుమతిగా ఇచ్చాడో చట్టానికి అనవసరం. సి బుక్స్ ఆయన పేరునున్నాయి గనక, ఇంట్రాగేషన్ లో గోవర్ధన్ రావే తమకు ఆ కార్లు ఇచ్చాడని బందిపోట్లు ఒప్పుకున్నారు గనక ఆయన నేరస్తుడే. యువర్ ఆనర్, బ్రహ్మనాయుడు గారు బంధించిన ఆ బందిపోట్లను ఒకే ఒక ప్రశ్న అడగడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. చూడండి, మీరు ఏబీకే 7942 ఏబీకే 2500 కారు వ్యాన్ని దొంగిలించారా, లేక గోవర్ధన్ రావు గారే మీకు ఇచ్చారా? ఆ కారు వ్యాను మేమే దొంగతనంగా తీసుకెళ్ళామండి. కానీ పోలీసులు మమ్మల్ని హింసించి గోవర్ధన్ రావు గారే మాకు ఇచ్చారని చెప్పమన్నారండి. ఈ కేసులో ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వారి వాదనలు వినడం జరిగింది. టైగర్ దాసును విడిపించడానికి కళాశాల విద్యార్థినులను నిర్బంధించిన నేరానికి ఐపీసీ 359, 360 సెక్షన్ల ప్రకారం సింగన్న, నాగభైరవ, కాళరుద్రయ్య, జంగం శివప్ప, నాగభూషణం, భద్రయ్య అనే 6 ముద్దాయిలకు 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. బందిపోట్లతో సంబంధం ఉందని ఆరోపించబడిన గోవర్ధన్ రావును నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేయటమైనది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మిస్టర్ బ్రహ్మనాయుడు, ఎన్నో కేసులు గెలిచాను గాని నీ మీద పంతంతో గెలిచిన ఈ థ్రిల్ నేను ఎప్పుడూ ఫీల్ కాలేదు. చూశావా, నేను ఛాలెంజ్ చేసినట్టుగానే గోవర్ధన్ రావు గారిని విడిపించాను. చూడు మిస్టర్ శివరాం, చేను పాడు చేసే చిట్టెలుకను పట్టడానికి రైతు బోను పెడతాడు. ఒక్కసారి తప్పించుకున్నా మరోసారి బోనులో పడక తప్పదు. నేను చిట్టెలుకను కాదు బ్రహ్మనాయుడు, చిరుతపులిని. అయితే ఏమైంది? బోను సైజు పెరుగుతుంది. అమ్మో, డాడీ వస్తున్నారు. వెళ్ళి దాక్కుందాం పదా. అన్నపూర్ణమ్మ గారు. ఏమిటి అల్లుడు గారు? బిందు హరియేరి ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. మీ కారు హార్న్ విని మీరు వస్తున్నారని భయపడి ఎక్కడో దాక్కుని ఉంటారు. అలాగా, వాళ్లను రప్పించడం ఎలాగో నాకు తెలుసు. Twinkle, twinkle, little star, Twinkle, twinkle, little star, how I wonder what you are. how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. Up above the world so high, like a diamond in the sky. మై డియర్ చిల్డ్రన్, నన్ను చూసి దొంగలు తప్పు చేసిన వాళ్ళు భయపడాలి కానీ మీరెందుకమ్మా భయపడ్డాం? ఏం లేదు అల్లుడు గారు, స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారట. మనం ఎందుకు అన్ని ఫస్ట్ మార్కులే వచ్చాయి, కానీ హిందీలో మాత్రం కాస్త తక్కువ వచ్చాయని మీతో చెప్పడానికి భయపడుతోంది. దానికి ఎందుకమ్మా భయం? ట్యూషన్ పెట్టిస్తాను. ఈసారి హిందీలో కూడా ఫస్ట్ మార్కులు రావాలి. ఓకే? ఓకే డాడీ. మరే హరికి డ్రాయింగ్ పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డాడీ. అలాగా? ఏం బొమ్మ వేశావు? చూపించు. త్వరగా త్వరగా చూపించు. ఎంత బాగా వేశాడో నా తండ్రి. ఏం బొమ్మది? అమ్మా, డాడీ, అమ్మని నేను చూడలేదు. ఇలా ఉంటుందని బొమ్మ వేశాను. అమ్మ ఇలాగే ఉండేదా? కరెక్టే పాప. ఊహ తెలియకముందే మీ అమ్మ నీకు దూరమైనా ఆమె ఊహా చిత్రాన్ని గీసి నువ్వు బహుమతి పొందినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే డాడీ. ఏమిటో నాయన, ఈ పసిగందులు చూస్తుంటే పోయిన వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చి నా కడుపు తరుక్కుపోతోంది నాయన. అన్నపూర్ణమ్మ గారు, నాయన అది పోయిన దగ్గర నుండి తల్లి తండ్రి నేనే అయి వాళ్ళని పెంచుకుంటున్నాను. అనుక్షణం మీరు ఇలా కన్నీళ్లు పెట్టి పోయిన వాళ్ళ అమ్మను గుర్తు చేసి పసిపిల్లల్ని బాధ పెట్టకండి. డాడీ, అమ్మని నేను చూడలేదు. ఇలా ఉంటుందని బొమ్మ వేశాను. అమ్మ ఇలాగే ఉండేదా?
కమీన్. డాడీ టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? ఎక్కడి నుంచి బాబు టెలిగ్రాము? తమ్ముడు రేపు వస్తున్నాడు. పాడరేవు చిచ్చి, ఎక్కిన దగ్గర నుంచి ఒకటే కుదుపు. పెట్టిన చోట ఉండదు కదా. ఏమిటి న్యూసెన్స్? నేను పడతామే. ఇదిగో, నువ్వెంత పెద్ద ఎస్పీ గారి తమ్ముడు అయినా నేను లీడింగ్ లాయర్ శివరాం గారి కూతుర్ని నాతో పెట్టుకోకు. ఆహా, నాతో పెట్టుకోవద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. ఉమ్, పెట్టుకుంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? చెడుగుడు ఆడేస్తాను. అలాగా? ఆ. నేను ఆడేస్తాను కబడ్డీ. అలాగా? అయితే నేను ఒక ట్రిక్కీ వేస్తాను, సమాధానం చెప్తావా? పందెమేమిటి? అందమా? ఓడిపోయిన వాళ్ళు ఈ టిక్కెట్ తీసి కిటికీ నుంచి బయటికి పారేయాలి. అలాగా? ఇదిగో నా టికెట్, చెప్పు. నడుము పట్టుకొనిస్తుంది, ముద్దు పెట్టుకొనిస్తుంది, పైరు చేరిస్తుంది. ఏమిటది? నడుము పట్టుకోనిస్తుంది, ముద్దు పెట్టుకోనిస్తుంది. పాడు ట్రిక్, నేను చెప్పను. పాడు టిక్కు లేదు, గీడు టిక్కు లేదు. ఓడిపోయిన నొప్పి చెప్పేస్తాను. సరే, ఓడిపోయాను, చెప్పు. సరే చూడు, నడుము పట్టుకొనిస్తుంది, ముద్దు పెట్టుకొనిస్తుంది, ఫైర్ చేరిస్తుంది. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోవడలేదు. ఓడిపోయావు. గట్టిగా ఏడు. వస్తాడు టీజీ బాబు, ఇలా ఇస్తాడు గట్టిగా. ఏడు. టికెట్ ప్లీజ్, టికెట్. రండి సార్, రండి, వెల్కమ్. ఇక్కడ అడగండి సార్ టికెట్. చూడండి సార్, మేమిద్దరం ఒక చిన్న పందెం వేసుకున్నాం. ఓడిపోయిన వాళ్ళు కిటికీలోంచి టికెట్ కింద పారేయాలని. యు ఆర్ ఇన్సల్టింగ్ ది రైల్వే డిపార్ట్మెంట్. ఓ పని చెయ్యండి, ఈసారి మళ్ళీ పందెం కట్టుకోండి. ఓడిపోయిన వాడు కిటికీలోంచి దూకాలని. మిస్టర్ జేటీ సర్కార్, దిస్ ఇస్ టూ మచ్. కావాలంటే పెనాల్టీ కట్టించుకోండి. పెనాల్టీ కాదు, జైల్లో పెట్టి. మీకంత శ్రమించుకోలేండి. ఇదిగో ఆవిడ టికెట్. దిస్ ఇస్ 3 మచ్. మీకు ఆడుకోవాలన్నా పాడుకోవాలన్నా పబ్లిక్ పార్క్ వెళ్ళి ఆడుకోండి, అంతేకాని ప్రభుత్వ ఉద్యోగులతో కాదు. తీసుకోండి. యు ఆర్ చీటింగ్ మీ. చెప్పేనా నాతో పెట్టుకోవద్దని? హాయ్ డాడీ. హలో మై స్వీట్ బేబీ. లా పరీక్షలు బాగా రాశావా? బాగా రాశాను డాడీ. నువ్వు కోరుకున్నట్టు బాగా పరీక్షలు రాశాను. నువ్వు ఆశపడ్డట్టు ఫస్ట్ క్లాస్ లో కూడా పాస్ అవుతాను. నువ్వు డిమాండ్ చేసినట్టు లాయర్ని కూడా అవుతాను. కొంపదీసి నాకు తెలియకుండా ముగ్గురు వెతుకోలేదు కదా? అది డాడీ. వెరీ గుడ్. బాబాయ్, ఒక మాట అడగనా? నువ్వు ఇంత తెస్తున్నావు కదా, డాడీని చిన్న అని పిలుస్తారేంటి? నేను ఇంతున్నప్పుడు మీ డాడీ అంతుండేవారు, అందుకని ముద్దుగా చిన్న అని పిలుస్తారు. అర్థమైందా? అయ్యో, డాడీ వస్తున్నారు. ఏరా చిన్న, ఏమిటి నాతో మాట్లాడాలన్నావు? అన్నయ్య, నేను లా పాస్ అయినా ఐపీఎస్ పూర్తి చేసి నీలాగా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుంది. చిన్న, నాన్నగారు ఏమనేవారో తెలుసా? మీరిద్దరూ నాకు 2 కళ్ళు, ఒకడు చట్టానికి ప్రతినిధి అయితే మరొకడు న్యాయానికి ప్రతినిధి కావాలి అని. సో యూ మస్ట్ బికమ్ అ లాయర్. ఓకే? అలాగే అన్నయ్య, నాన్నగారు ఆశయం, నీ కోరిక అదే అయినప్పుడు నేను తప్పకుండా లాయర్నే అవుతాను. వెరీ గుడ్. ఈ ఊళ్ళో లీడింగ్ లాయర్ శివరాంకు ఫోన్ చేసి చెప్తాను, ఈ రోజు నువ్వు వెళ్ళి అప్రెంటిస్ గా జాయిన్ అవ్వు. ఓకే? హాయ్ రాధా. ఎవరండి మీరు? రాధా ప్రియుణ్ణి. ఓహో, ఏ ఊరు? శృంగారపురం. ఏం కావాలి? దిగికౌగిలి. అలాగా, రండి పైకి, ఇస్తాను. ఇస్తావా? అయితే వస్తా. పద తొందరగా. ఎక్కడికి ఇక్కడే ఇస్తే పోలా? కూర్చోండి. కూర్చుంటే కౌగిలి ఎలా వస్తుంది? అదే కొత్త రకమైన కౌగిలి. కూర్చోండి. కూర్చున్నాను. ఇవ్వు మరి. ఇప్పుడు కొంచెం వెనక్కి చూడండి. వెనక? ఇంకా ఇంకొంచెం చూడండి. ఇంకా కొద్దిగా. అయ్యో, ఏమిటి? వదలండి. ఏమిటి భంగిమ? లాక్ సార్, కుర్చీ సార్, కాళ్ళు సార్, కూర్చోపోయింది సార్, పడిపోయింది సార్. మీ అమ్మాయి ఆధారంతో మధ్యలో ఇలా ఉండిపోయింది సార్. నువ్వు చెప్పేది వినటానికి లాజికల్ గానే ఉంది కానీ సంథింగ్ రాంగ్. ఏదో జరిగిపోతుంది నాకు తెలియకున్నాను. ముందు వదలు. అబ్బా, ఏమిటయ్యా ఇది? శిష్యుడికి సార్, మా అన్నయ్య పంపించారు సార్. నమస్కారం సార్. బాగానే ఉందయ్యా నీ శిక్షకం. మొదటి రోజునే గురువు పగనవాలా? బాగా నేర్చుకుంటాను సార్. నీ వాడకం చూస్తుంటే నువ్వు నా దగ్గర నేర్చుకునేట్లేవు, మా అమ్మాయికి నేర్పి వెళ్ళేట్టున్నావు. నువ్వు శిష్యుడిగా ఉండడానికి లాభం లేదు. వెళ్ళిపోయి. డాడీ,
తప్పు నాదే, నేనే విరిగిపోయిన కుర్చీ వేశాను. తప్పెవరిదైనా సంథింగ్ రాంగ్ మనుషులు చేసుకుంటే ఎవ్రీథింగ్ రాంగ్ అయిపోతుంది. నువ్వు వెళ్ళబాయ్. పెడతాను సార్, పెడతాను. వెళ్ళి అన్నయ్య నువ్వు పంపించావని చెప్పినా ఆ ఎస్పీ గారు ఏమన్నా గొప్ప, నా కాలి గోడితో సమానం అని చెప్పి నన్ను కొట్టి తిట్టి హింసించి మెడబట్టి బయటికి గెంటేశాడు. ఇన్ని అబద్ధాలు ఏమిటయ్యా? లాయర్లు మొట్టమొదటి అబద్ధాలే కదా సార్ నేర్చుకోవాలి. కొట్టావయ్యా దెబ్బ. ఆ అన్నకి తగ్గ తమ్ముడు అనిపించుకున్నావు. థ్యాంక్స్ సార్. సరేనయ్యా, నువ్వు నా శిష్యుడిగా ఉంటాను ఒప్పుకుంటున్నానయ్యా. అబ్బా ఏమిటమ్మా ఇది నువ్వు? సరేనయ్యా, గురుదక్షిణగా రేపు మా అమ్మాయిని నన్ను మీ ఇంటికి బ్రేక్ఫాస్ట్ పిలుచుకో. అలాగే సార్. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ అమ్మమ్మ, ఏం గోవింద. చేస్తున్నావ్? ఉప్మా చేస్తున్నారా? తొందరగా చేయి, గెస్ట్ లో వచ్చేస్తున్నారు. పాలు పాలా ఇదిగో వస్తున్నా. చూడమ్మా, కష్ట కలుపుతూ ఉండు, పాలు వేసుకొస్తాను. అలాగే. అయ్యి నా మతి మండా, ఉప్పు వేయడం మర్చిపోయానమ్మా. ఇదిగో చూడమ్మా, ఇందులో కాస్త ఉప్పు వేసి కలుపుతూ ఉండు. ఇందు హరి, ఉప్మా గుమ్మలాడిపోతుంది. రెడీనా? కాస్త ఉప్పేయాలి బాబాయ్. ఉప్ప దాంతే ఉంది. మా గురువు గారి కోసం చేస్తున్న ఉప్మా, మా రాధ కోసం చేస్తున్న ఉప్మా సరిపోతుంది అనుకుంటాను. నేనే వేస్తాను. చూడు, ఉప్మా మనం చేస్తున్నాం, దాని రుచి చూడు. ఏమిటి, నువ్వు వంట చేస్తున్నావా? వెళ్ళు, డాడీ వచ్చా, రిసీవ్ చేసుకో. గురువు గారు వచ్చారా? రవేది, రవ్వ తర్వాత ముందు ఉప్పేయాలి కదా. ఉప్పు వేయలేదా? అయ్యో, మగవాళ్ళు వంట చేస్తే ఇలాగే ఉంటుంది. వస్తున్నాను డాడీ. అమ్మా బిందు, అయ్యో పనండి, ఇదిగో తొందరగా ఉప్మా చేసి అలాగే. వెళ్ళండి. అయ్యి నా మతి మండా, ఉప్పేడే మర్చిపోయానే. అందరూ వచ్చారు గోవిందా రామ, ఆకలి మీద ఉన్నారు గోవిందా, దిక్కుమారాజ్యం గోవిందా రామ, తిన్నగా ఉండదు గోవిందా. వచ్చేసాను ఆయన, వచ్చేసాను. రండి రండి, వడ్డించండి. శివరాం, మా అత్తగారు చేసిన జీడిపప్పు ఉప్మా ఫస్ట్ క్లాస్. తిన్నావంటే వదిలిపెట్టావు, మళ్ళీ మళ్ళీ కావాలంటావు. నా చేతి వంట ఎంత బాగుంటే ఏం లాభం నాయన, బొబ్బాసి ముక్కలేగా. ఫస్ట్ క్లాస్. అమ్మాయి చూడమ్మా, మొహమాట పడకండి తినే. బ్రహ్మనాయుడు, నాకు ఉప్మా అంటే ఎంతో ఇష్టమని జీడిపప్పుతో సహా చేయించినందుకు చాలా థ్యాంక్స్. నిర్మోహమాటంగా పట్టు పట్టేస్తానా? ఎలా ఉంది ఉప్మా? బ్రహ్మాండంగా ఉంది. వెరీ గుడ్. అత్తగారు ఇలా రండి. అలాగే. వీడు ఉప్మా బాగుందంటున్నాడు, వడ్డించండి. ఇంకో వద్దు. అత్తగారు, వాడు మొహమాట పడుతున్నాడు, మీరు వడ్డించండి. వేసుకోకపోతే అల్లుడు గారు ఊరుకోరు, వేసుకోండి. ఏం రాదా, ఎలా ఉంది ఉప్మా? చాలా బాగుందండి. అందరూ బాగుందంటున్నారు. అత్తగారు, అంత బాగుంటే మేము తింటాం, మాకు వడ్డించండి ఒక గరిటె. అలాగే బాబు. నీకెందుకన్నయ్య, ఆయిల్ ఎక్కువగా ఉంది, నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇట్స్ ఆల్ రైట్. చెంచాడు ఉప్మా మమ్మల్ని ఏం చేస్తుంది, మీరు కానివ్వండి. అత్తగారు బాబు, ఈ మధ్య మీకు చెత్తవారం ఎక్కువైనట్టుంది, అద్దాలు మార్పించుకోండి. అదేమిటి అల్లుడు గారు? మీరు కూడా కొంచెం తిని చూడండి, మీకే తెలుసు. కరెక్ట్. తొందరగా తినని తెలుసు. అలాగే అలాగే. సార్, స్టీల్ ప్లాంట్ సంబంధించిన కాంట్రాక్టుల టెండర్స్ డూప్లికేట్ కాపీస్ మాకు ఇస్తే మా వాళ్ళు మీకు 10 లక్షలు ఇస్తా ఉన్నారండి. గుడ్. ఆ టెండర్స్ తీసుకునే డిపార్ట్మెంట్ తాలూకు ముఖ్యమైన వ్యక్తుల్ని నేను గెస్ట్ హౌస్ లో కలుసుకుంటాను. మీ వాళ్ళని ఊరవతల పాడుపడిపోయిన ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి నా క్యాష్ హ్యాండ్ అవుట్ చేయమని చెప్పండి. 10 లక్షలు. ఓకే సార్. ఏమిటి సార్, టెండర్లకు డూప్లికేట్ తయారవుతున్నాయా? అలాగే సార్, ఆ విషయం నేను తప్పకుండా చూసుకుంటాను. వాతావరణం చాలా బాగుంది. వర్షానికి తగ్గట్టుగా చలిమందు. చలిమందుతో పాటు చెలి పొందు కూడా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో. వెరీ గుడ్. మరి అంత పిరికివాడు ఏమిటయ్యా, ఉరువులకే ఉలిక్కి పడతావా? అరే ఏమిటిది, కరెంట్ కూడా పోయింది. ఈ చీకట్లో ఈ వర్షంలో మన డబ్బు మనకు ముడుతుందంటావా? అదిగో కారు వచ్చేసినట్టుంది. మనిషి కూడా డబ్బుతో వచ్చుంటాడు.
వెల్కమ్. తెచ్చేవా డబ్బు? తెచ్చాను, కానీ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. టెండర్ డూప్లికేట్ పేపర్స్ ఎప్పుడో తీసుకున్నారు, ఇంకా నీ ఎట్టి ప్రశ్నలు ఏమున్నాయినా? గోవర్ధన్ రావు పేపర్లు ఎక్కడ అమ్ముతున్నాడు? ఏమిటి, ఎక్కడ అమ్ముతున్నాడా? కొంప తీసి నువ్వు ఆయన మనిషివి కదా? అసలు ఎవరయ్యా నువ్వు? నీతి అనే దీపాన్ని ఆర్పేసి ఆ చీకట్లో చిందులాడుతున్న మీకు నా రూపాన్ని చూడాలనే కోరికగా ఉందా? చూడండి. ఆగండి. దేశద్రోహులతో మీరు చేతులు కలిపి అవినీతికి కొమ్ము కాస్తున్నారా మిస్టర్ మోహన్ కుమార్? దేశాన్ని అభివృద్ధి చేసే ముఖ్యమైన పరిశ్రమల్ని మీ లంచగొండితనంతో సృష్టిస్తున్నారా మిస్టర్ మోహన్ కుమార్? పాపాత్ముల పడగ నీడలో ప్రజలకి ద్రోహం తలపెడుతూ దేశానికి తీరని అన్యాయం చేస్తున్నారా దుర్మార్గులారా? చెప్పు, గోవర్ధన్ రావు పేపర్లు ఎక్కడ అమ్ముతున్నాడు? నాకు తెలియదు. నా చేత చెంప దెబ్బతిని ఆఫీసర్ అనే పదవికి కళంకం తీసుకురా. చెప్పు, పేపర్లు ఎక్కడ అమ్ముతున్నాడు? నిజంగా నాకు తెలియదు. ఊరు బయట ఉన్న మూతబడ్డ ఫ్యాక్టరీ దగ్గర